సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో ఉంచింది. టీడీపీ మూడో జాబితాలో 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం మాత్కుపల్లి భరత్, అమలాపురం గంటి హరీష్ మధూర్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేశినేని శివనాథ్, గుంటూరు ఎంపీ సెగ్మెంట్కు పెమ్మసాని చంద్రశేఖర్ను అనౌన్స్ చేశారు. ఇక నరసరావుపేట బరిలో లావు శ్రీకృష్ణ దేవరాయలు, బాపట్లలో టి కృష్ణప్రసాద్, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీ బరిలో నిలుపుతోంది. అటు చిత్తూరు సీట్ నుంచి దగ్గుమల్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపూర్ నుంచి బీకే పార్థసారథులను టీడీపీ బరిలో నిలిపింది. ఇక 11 అసెంబ్లీ సెగ్మెంట్లకు మూడో జాబితాలో అభ్యర్థులను ప్రకటించగా పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, గవరపుకోట కోళ్ల లలితాకుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఆనందరావులను ప్రకటించింది. పెరమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకట కృష్ణప్రసాద్, నర్సారావుపేట అరవింద్ బాబు, చీరాల మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను ప్రకటించింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, చెప్పండి, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అయితే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే మీరు చెప్పినట్టుగానే అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి మూడో జాబితా 11 అభ్యర్థుల్ని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. పార్లమెంట్ కి సంబంధించి అదేవిధంగా 13 అభ్యర్థులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయింది. మొత్తం ఇంకా 4 పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయింది. అసెంబ్లీకి సంబంధించి 5 మంది ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 128 సీట్లు ప్రకటించినటువంటి ఆ టీడీపీ అధిష్టానం పూర్తిగా కూడా అసెంబ్లీ సెగ్మెంట్లు కృష్ణా జిల్లా నరసరావుపేటకు సంబంధించి కూడా ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ రోజు వీడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబుకు సీటు వస్తుందా రాదని క్యాడర్ కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు దానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు కూడా పేరు ప్రకటిస్తూ కూడా ఈ రోజు అధిష్టానం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే అటు కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరుకు సంబంధించి కూడా బోడే ప్రసాద్ అనేక నిరసన కార్యక్రమాల మధ్య కూడా మరి సీటు రాదని భావించినటువంటి క్యాడర్ ఒక్కసారిగా కూడా ఈ రోజు ఆయన పేరు కూడా ప్రకటిస్తూ కూడా ఈ మూడో జాబితాలో విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం ఒకసారి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం 11 మంది జాబితాలకు సంబంధించి పలాస సంబంధించి కూడా గౌత్ శిరీష, పాతపట్నంకు సంబంధించి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం సంబంధించి గొట్టు శంకర్, అదేవిధంగా కాకినాడ సిటీ నుంచి కూడా వెంకటేశ్వరరావు, అదేవిధంగా అమలాపురం నుంచి ఆనందరావు, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, మైలవరం వసంత కృష్ణప్రసాద్ అక్కడ సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు కూడా ఈ సీటు ఆశించినటువంటి నేపథ్యంలో ఆయనకి ఎట్టకేలకు కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే కూడా ఆయనకి ప్రకటించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే అదేవిధంగా నర్సరావుపేటకి సంబంధించి కూడా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పేరు ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. చీరాలకు సంబంధించి కూడా కొండయ్య యాదవ్ ముందుగానే అటు ఆమంచి వర్గానికి సీటు ఇప్పటికే వాళ్ళు టీడీపీకి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఎట్టకేలకు కూడా మరి కూడా సీటు ఇవ్వాలని ఇప్పటికే యాదవ్ సామాజిక వర్గానికి ఒక సీటు ఇవ్వాలని టీడీపీ కసరత్తు చేసినటువంటి నేపథ్యంలో ఈ సీటు ప్రకటించినటువంటి పరిస్థితి. అధిక సర్వేపల్లికి సంబంధించి మాజీ మంత్రి అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి సీనియర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పేరు 2 జాబితాల్లో వస్తానని ఆశించినటువంటి మూడో జాబితాలో ఎట్టకేలకు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం పార్లమెంట్లకు సంబంధించి 17 నియోజకవర్గాలకి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రకటిస్తానని ఒక అంచనా ఇచ్చినటువంటి నేపథ్యంలో 13 స్థానాలకు సంబంధించి కూడా అధిష్టానం ప్రకటించింది. అదేవిధంగా శ్రీకాకుళం సంబంధించి
కింజవరపు రామ్మోహన్ నాయుడిని పేరు ప్రకటించింది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి భరత్ బాలకృష్ణ అల్లుడైనటువంటి ఆయన పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అమలాపురం గంటి హరీష్ మాధూర్ అనే పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏలూరు మహేష్ యాదవ్, పుట్టా మహేష్ యాదవ్ పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయవాడకు సంబంధించి కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి గతంలో గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహించినటువంటి గల్లా జయదేవ్ నియోజకవర్గానికి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ప్రకటించింది. అదేవిధంగా నరసరావుపేట పార్లమెంట్ కి సంబంధించి కూడా ఎంపీ లావు కృష్ణదేవరాయలు మొన్నటి వరకు కూడా వైసీపీలో ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు కూడా నరసరావుపేట నియోజకవర్గానికి నరసరావుపేట పార్లమెంట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ముందుగానే ఊహించినాం. ఆయన ఆ కమిట్మెంట్ తోనే టీడీపీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో లావు కృష్ణదేవరాయల పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. బాపట్లకు సంబంధించి కూడా కొత్త పేరు తెరపైకి వచ్చింది. శ్రీ కృష్ణ ప్రసాద్, తన రిటైర్డ్ ఐఏఎస్ గా తెలుస్తుంది. అదేవిధంగా నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పేరు ప్రకటించిన, అదే ముందుగానే ఊహించాం ఈ పేరు, ఎందుకంటే వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఏదైతే చిత్తూరుకు సంబంధించి కూడా దుగ్గిమల్ల ప్రసాదరావు పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి నాగరాజు పేరు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. నంద్యాలకు సంబంధించి ఇటీవల కలిసి కుటుంబం కలిసి కూడా రెడ్డి శబరిని పేరు ప్రకటిస్తూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇంకా లాస్ట్ గా ఏదైతే హిందూపూర్ జేకే పార్థసారథి పేరు ప్రకటించినటువంటి మొత్తం 13 పార్లమెంట్ స్థానాలకి ప్రకటించింది. అదేవిధంగా అటు అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి 11 స్థానాలు ప్రకటించింది. మొత్తం ఇంకా 5 స్థానాలు అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా పార్లమెంట్ కి సంబంధించి కూడా 4 స్థానాలు ప్రకటించాల్సి ఉంది. అయితే పూర్తిగా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అటు జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి కూడా ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థి వర్క్ షాప్ నిర్వహించనున్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో బూత్ లెవెల్లో ఏ విధంగా వ్యవహరించాల్సినటువంటి తీరు, అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ఈ రోజు ఒక వర్క్ షాప్ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్కు సంబంధించి కానీ ఎన్నికల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి కూడా అభ్యర్థులకు ఒక దశానిర్దేశం ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఏదైతే మరి కొంత మేరకు అసమ్మతులు తగ్గాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల 2 జాబితాల్లో కొంత అసమ్మతి చెలరేగినటువంటి నేపథ్యంలో ఇంకా 5 స్థానాలకు సంబంధించి కూడా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ప్రకటించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అటు గంటా శ్రీనివాస్ పేరు కూడా లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరికి ఎలా మరి న్యాయం చేస్తుందో అధిష్టానం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా అటు జనసేన, బీజేపీకి సంబంధించి కూడా లిస్టు పూర్తి స్థాయిలో కసరత్ చేసినటువంటి నేపథ్యంలో అవి కూడా ఇవాళ రేపట్లో కూడా ప్రకటించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా 2-3 రోజుల్లో పూర్తి జాబితా విడుదల చేసిన తర్వాత ఖచ్చితంగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. బస్సు యాత్ర ద్వారా కానీ ప్రజల్లోకి బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ గాని, అటు చంద్రబాబు, పురంధేశ్వరు ముగ్గురు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రచారంలోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసే విధంగా చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో 2-3 రోజుల్లో కూడా పూర్తి జాబితా విడుదల చేస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.